మొట్టమొదటి శ్లోకం. ఇప్పుడు మనం వేదాంత డిండిమంలో మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. వేదాంత డిండిమాస్తత్వం ఏకం ఉద్ఘోషయంతితం అస్తాం పురస్తాత్తేజో దక్షిణామూర్తి సంజ్ఞకం. ఇది చెబుతూ ఉన్నటువంటిది. అంటే వేదాంత భేరీ నినాదాలు ఏం చెప్తూ ఉన్నాయి అంటే బ్రహ్మము ఒక్కటే, పరతత్వము అనేది ఒక్కటే, ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ఇక్కడ వేదాంత భేరీ అని అంటే వేదాంతము అంటే తెలుస్తుంది కదా, వేదముల యొక్క చివరి భాగము, వేదముల యొక్క అంతమునందు ఉన్నటువంటి భాగము, అది వేదాంతము అంటే. వేదం యొక్క అంతమునందు ఏమున్నాయి? వేదాలు 4: సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇందులో 4వ భాగం ఏమిటి అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఉపనిషత్తులు అనేకమైన విషయాలు చెప్పారు వాటిల్లో. కానీ ఉపనిషత్తులు అన్నింటిలోకి కూడా ప్రఖ్యాతి వహించినటువంటి ఉపనిషత్తులు ఏమిటి అంటే అవి 10. వాటినే దశోపనిషత్తులు అంటారు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తిత్తిరి. ఐతరేయించ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ. ఈ 3 ఉపనిషత్తులు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఐతరేయం, ఛాందోగ్యం, బృహదారణ్యకం. ఈ మూడింటితోనూ కలిపి మొత్తం 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తులు కూడా బ్రహ్మను గురించి తెలియజేస్తాయి. నిరాకార బ్రహ్మను గురించి తెలియజేస్తాయి ఈ 10 ఉపనిషత్తులు కూడా. అందుకే వేదాంతము అని అంటే వేదముల యొక్క అంతమునందు ఉన్నటువంటి భాగము. అందులో ఏం చెప్తారు అంటే బ్రహ్మను గురించి చెబుతారు. ఇదే మనకి లెక్క. మరి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి కదండి. మిగిలిన 1170 ఉపనిషత్తుల్లోనూ అనేక రకాల విషయాలు చెప్పారు కదా. చెప్పారు. ఉపనిషత్తుల్లో చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కాదు, నిరాకార బ్రహ్మ, పరబ్రహ్మని గురించి చెప్పింది ఈ 10 ఉపనిషత్తుల్లోనే. డిండిమము అంటే భేరీ నాదం. మనకి శ్రీనాథుడు కూడా చెప్తాడు చూడండి. పగల కొట్టించి దితుద్భుట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచుడక్క అని అంటాడు. ఆయన ఒక పెద్ద కంచు నగార తయారు చేయించి పెట్టుకున్నట్ట ఆ డిండిమ భట్టారకుడు. గౌడ డిండిమ భట్టు అంటే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని గౌడ బ్రాహ్మణులు అని అంటారు. దేశం మొత్తం మీద 10 రకాలైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళేమో ఆంధ్ర బ్రాహ్మణులు, మద్రాసు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ద్రవిడ బ్రాహ్మణులు. ఈ రకంగా దక్షిణ దేశంలో 5 రకాలు, ఉత్తర దేశంలో 5 రకాలు బ్రాహ్మణులు ఉన్నారు. ఒరిస్సా ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా గౌడ బ్రాహ్మణులు అని అంటారు. ఆయన చాలా గొప్ప పండితుడు. సరే, ఆయన ఒక నగారాన్ని చేయించి పెట్టుకున్నాడు. ఆ నగారాన్ని పగలగొట్టిచ్చాడు ఈ శ్రీనాథుడు. సరే, ఇప్పుడు ఈ డిండిమము అంటే నగారా, భేరీ అని. అది మోగిస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని, ఇంతంత వారు కర్రలు 2 తీసుకుని ఇలా కొడుతూ ఉంటారు దాని మీద. అలా కొడుతూ ఉన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది. చాలా పెద్ద శబ్దం వస్తుంది. దిక్కులు పిక్కటిల్లేటటువంటి శబ్దం వస్తుంది. ఈ వేదాంత డిండిమము అంటే వేదాంతము అనేటటువంటి భేరీ అంత పెద్ద నాదం చేస్తోంది. ఏం నాదం చేస్తోంది? ఇక్కడ ఏం చెప్తూ ఉన్నది? ఏకం ఉద్ఘోషయతి, ఒకటేను అని చెప్తూ ఉన్నది. ఏమిటి? ఏకం ఉద్ఘోషయతి అంతితం, చివరికి మిగిలేది ఒక్కటే. ఏమిటయ్యా అంటే బ్రహ్మము.
బ్రహ్మము అనేది ఒక్కటేను అనే విషయాన్నే ఇక్కడ చెప్తాను. మనకి చూడండి, బ్రహ్మని గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తులు ఇంకా ఉన్నాయి. శైవోపనిషత్తులు, శాక్తేయోపనిషత్తులు, వైష్ణవోపనిషత్తులు ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సాకార బ్రహ్మని గురించి చెప్తాయి. మరి ఇప్పుడు ఈ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయండి? దశోపనిషత్తులు నిరాకార బ్రహ్మని గురించి చెప్తూ ఉన్నాయి. ఏం చెప్పినప్పటికీ కూడా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే చెప్తున్నాయి. ఏ ఉపనిషత్తు చెప్పినా. వైష్ణవోపనిషత్తులు ఏం చెబుతున్నాయి? శ్రీ మహావిష్ణువే పరమేశ్వర స్వరూపము అని అంటూ ఉన్నాయి. అంతే, విష్ణువు తప్ప ఇంకెవరూ లేరు. అదే శైవోపనిషత్తులు శివుడే పరమేశ్వరుడు, ఇంకెవరూ లేరు అని చెప్తున్నాయి. శాక్తేయోపనిషత్తులు అమ్మవారే పరమేశ్వర స్వరూపం, ఇంకేమీ లేదు అని చెప్తాను. అలాగే ఇప్పుడు ఈ దశోపనిషత్తులు ఏం చేస్తూ ఉన్నాయంటే నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, పరబ్రహ్మ, అంతకుమించి ఇంకేమీ లేదు అని చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏ ఉపనిషత్తు చెప్పినప్పటికీ కూడా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నటువంటి బ్రహ్మం ఒక్కటేను అని చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే వేదాంత దిండిమాస్తత్యం ఏకం ఉద్ఘోషయత్యంతితం అస్తాం పురస్తాత్ తత్తేజో దక్షిణామూర్తి సంజ్ఞకం. ఈ వేదాంత భేరి ఏం చెప్తోందంటే ఉన్నటువంటి వాడు పరమేశ్వర స్వరూపం ఒకటే, పరమేశ్వరుడు ఒక్కడేను అనేది చెప్తోంది. ఈ మాట చెప్తోంది. దక్షిణామూర్తి పేరు కలిగినటువంటి ఈ తేజము నాకు సాక్షాత్కరించుగాక అని ప్రార్థన చేస్తున్నాడు మొట్టమొదటి శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాలి అంటే పరమేశ్వర స్వరూపం ఒక్కటేను, రెండవది లేదు. ఎందుకని అంటే అసలు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఈ మాట మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, దశ దిశలు, నది, నదాలు, అడవులు, కొండలు, దృశ్యమానమైనటువంటివన్నీ, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ, అంతేకాదు నీ శరీరంలో ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఈ శరీరం మొత్తం బ్రహ్మస్వరూపమే, పరమేశ్వర స్వరూపమే. ఇంకా జగత్తులో మరి బ్రహ్మం కానటువంటిది ఏముంది? కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నీ పరబ్రహ్మస్వరూపమే. కాబట్టి బ్రహ్మము కానది అనేది ఏది కూడా ఈ లోకంలో లేదు అన్నాడు. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ. చరాచర జగత్తులో ప్రతి వస్తువు, ప్రతి అణువు కూడా బ్రహ్మమయము. ఆ బ్రహ్మం ఒకటిగానే ఉన్నది. బ్రహ్మము ఎక్కడ ఉన్నది అంటే సర్వాంతర్యామి, ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉన్నది అన్నాం. అందుకే భాగవతంలో చెప్పాడు, అసలు బ్రహ్మం ఎక్కడ ఉంది అని అడుగుతారంటే ఎక్కడ లేదో చెప్పండి అన్నాడు ప్రహ్లాదుడు. తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు అడిగాడు, అరే నాయనా ఎక్కడుందరా బ్రహ్మము అన్నాడు. బ్రహ్మం ఎక్కడున్నది అంటావేడు తండ్రి, అసలు ఎక్కడ లేదో చెప్పు, ఏ ప్రాంతంలో బ్రహ్మ లేదో నువ్వు చెప్పు నాకు అన్నాడు. అని ఇందుగలడందు లేడను సందేహం మొలదు సర్వోపగతుండు చక్రి, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు తండ్రి అన్నాడు. ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాడయ్యా. నువ్వు వెతుక్కోవటం అనేది నీ యొక్క పని. ఒకవేళ బ్రహ్మ కనిపించబోతే అది నీ యొక్క లోపం, నీ వెతకటంలో ఉన్నటువంటి లోపం, అంతేగాని ఎందులో లేడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మరి ఆయన ఒక్కడిగానే ఉన్నాడా, ఎవరితోనా కలిసి ఉన్నాడా? ఒంటరిగానే ఉన్నాడు. ఒంటివాడను చుట్టం ఒకడు లేడు అన్నాడు. నేను ఒక్కడినేనయ్యా, ఇంకోడెవడు లేడు నాకు. మరి నువ్వు ఎవరి వాడివి, నీ అడ్రస్ ఏమిటి, నీ చిరునామా ఏమిటి, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎవరి వాడనంచు ఏమని తెలుపుదు, నా అంత వాడనై నడవనెత్తు. నాకెవరూ లేరయ్యా ఈ జగత్తులో, ఉన్నది నేనే. అందరికీ నేను కావాలి, కానీ నాకెవరూ అక్కర్లేదు, నాకు ఎవరూ లేరు అసలు. బ్రహ్మం ఒక్కటే ఉన్నది.
అందుకే చెప్పాడు ఏకాకి భూమరూప నిర్ద్వైత అద్వైత వర్జిత. భూమము అంటే బ్రహ్మము అని, ఏకాకి ఒంటరిగా ఉన్నటువంటిది అది ఏమిటి అంటే భూమరూపము, బ్రహ్మరూపము, పరబ్రహ్మము. కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటిదంతా కూడా బ్రహ్మమయము. బ్రహ్మము కానటువంటిది జగత్తులో ఏది కూడా లేదు. ఈ విషయాన్ని ఈ ఉపనిషత్తులు అన్నీ కూడా ఘోష పెడుతూ ఉన్నాయి, సామాన్యంగా కాదు. ఇప్పుడు ఈ ఉపనిషత్తులు చెప్పే పరమేశ్వరుడు అంటే ఎవరు అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు, పరమేశ్వరుడు అంటే ఎవరో కాదయ్యా, దక్షిణామూర్తి. తత్తేజో దక్షిణామూర్తి, ఆయనే దక్షిణామూర్తి అన్నాడు. దక్షిణామూర్తి అంటే ఎవరు? దక్షిణ దిక్కుగా తిరిగి కూర్చున్నటువంటి ఈశ్వరుడే దక్షిణామూర్తి. దక్షిణం వైపుగా తిరిగి కూర్చున్నటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అతడు దక్షిణామూర్తి. అయితే ఇక్కడ ఈ దక్షిణామూర్తిని గురించి మనకి పురాణాలు, ఇతిహాసాలు వీటిలో ఎక్కడ ఏం చెప్పాల. అసలు ఆయన గురించి ఎక్కడా లేదు. ఉన్నదలా ఎక్కడ ఉన్నది అంటే దక్షిణామూర్తి ఉపనిషత్తు అని ఉంది మనకి. అది ఎక్కడుంది? కృష్ణ యజుర్వేదంలో కనిపిస్తుంది. ఆ కృష్ణ యజుర్వేదంలో దక్షిణామూర్తి ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో దక్షిణామూర్తిని గురించి చెప్తాడు, అంతే మనకున్నది, ఇంకెక్కడ ఏం లేదు. అయితే మంత్రశాస్త్రంలో ఎక్కువ కనిపిస్తాడు. గురు దక్షిణామూర్తి దక్షిణాచార ప్రవర్తక హైగ్రీవ సదాచైవం వామేచ ఆనంద భైరవ అన్నాడు. మంత్రశాస్త్రంలో అందులో కూడా శ్రీ విద్యలో ఎక్కువగా కనిపిస్తాడు. దక్షిణామూర్తి అంటే దక్షిణాచార సంపన్నుడు. శ్రీ విద్యలోనే ఎందుకు కనిపిస్తాడు, వైష్ణవంలో ఎందుకు కనిపిస్తాడు, మళ్ళీ అనుమానం వస్తుంది. దక్షిణామూర్తి శివుడు కదా, దక్షిణం దిక్కుగా తిరిగి కూర్చున్నటువంటి ఈశ్వరుడు అన్నాం కదా. అందుకని వైష్ణవులు దీన్ని అంగీకరించారు కదా. అందుకని వైష్ణవుల్లో దక్షిణామూర్తి ఉన్నాడు, వాళ్ళ హైగ్రీవుడు ఉంటాడు. సరే, ఇప్పుడు ఈ దక్షిణామూర్తి ఎవరు అంటే గురు దక్షిణామూర్తి దక్షిణాచార ప్రవర్తక హైగ్రీవ సదాచైవం వామేచ ఆనంద భైరవ అన్నాడు శ్రీ విద్యలో. శ్రీ విద్యలోకి వచ్చేప్పుడు రెండు రకాలైనటువంటి ఆచారాలు ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కౌలాచారంలోనే రెండు రకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే ఒకటి దక్షిణాచారం, రెండోది వామాచారం. మరి దక్షిణాచారం అంటే ఇదే వైదికాచారము, వామాచారము అవైదికాచారము, దానికి వ్యతిరేకమైనటువంటిది అవైదికాచారము, అదే వామాచారము. సరే, ఇప్పుడు ఈ దక్షిణాచారము వైదికాచారం వేదంలో చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి అని చెప్పినటువంటి వాడు దక్షిణామూర్తి, హైగ్రీవుడు కూడా. గురు దక్షిణామూర్తి దక్షిణాచార ప్రవర్తక హైగ్రీవ సదాచైవం, హైగ్రీవుడు కూడా అంతే. వీళ్ళిద్దరూ కూడా వైదికాచారాన్నే ప్రవర్తన చేశారు. మరి వామేచ ఆనంద భైరవ, వామాచారాన్ని ఆనంద భైరవుడు చెప్పాడు అన్నాడు. ఇక దాంట్లోకి మనం వెళ్ళద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ శైవోపనిషత్తుల్లో ఉంటుంది, కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి శైవోపనిషత్తుల్లో దక్షిణామూర్తి ఉపనిషత్తు అనేది ఒకటి ఉంటుంది. అందులో ఎప్పుడో గడిచిపోయినటువంటి పూర్వకాలంలో శౌనకాది మహర్షులు వీళ్ళంతా కూడా మహాసత్రయాగం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి మార్కండేయ మహర్షిని మీకు తెలుసు. ఆ మార్కండేయుడు అక్కడికి వచ్చాడు. మురకొండ మహర్షి యొక్క కుమారుడు మార్కండేయుడు అక్కడికి వచ్చాడు. మార్కండేయుడు చాలా గొప్ప జ్ఞాని అని పేరు, మహానుభావుడు అని పేరు. కాబట్టి ఈ శౌనకాది మహర్షులంతా కూడా ఆయన చుట్టూ చేరారు. అంటే మళ్ళీ అనుమానం వస్తుంది, చేస్తున్న యాగం మానేసేసి ఆయన చుట్టూ చేరారా అని. అలా కాదు. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 12-12:30 దాకా ఈ యాగం చేస్తారు. పూజలు, వ్రతాలు, యాగాలు, హోమాలు అన్నీ చేస్తారు. ఆ తర్వాత భోజనం చేస్తారు, విశ్రమిస్తారు. సాయంత్రమే ఇంకా ఉండవు. మరి సాయంత్రం ఏం జరుగుతుందండి అంటే
విద్వద్ గోష్ఠి, పండితులు ఏదో మాట్లాడుతూ ఉంటారు, శాస్త్ర చర్చలు జరుగుతూ ఉంటాయి, లేదా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఏవో పెడుతూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ అదే జరిగింది. ఈ నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులంతా కూడా సత్రయాగం చేస్తున్నారు. అక్కడికి మార్కండేయుడు వెళ్ళాడు. సరే, ఆ రోజు సాయంత్రం మార్కండేయుడు చుట్టూ చేరారు ఉన్న మహర్షులంతా కూడా. ఓ మహర్షి, నువ్వు చాలా మహాజ్ఞానివి, గొప్ప జ్ఞానివి అని వింటూ ఉన్నాం కదా, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఈ విషయాన్ని మాకు తెలియజేయవలసింది అని అడిగారు. అప్పుడు ఈ మార్కండేయుడు అంటాడు, ఓ మహర్షులారా, దీనికి రహస్యం ఒక్కటేనయ్యా, నాకు శివతత్వజ్ఞానము అనేది అలవడింది, ఆ శివతత్వజ్ఞానంతోనే ఇవన్నీ వచ్చాయి అన్నాడు. శివతత్వజ్ఞానము అంటే శివుని గురించినటువంటి విషయం అంతా కూడా పూర్తిగా తెలిసింది అన్నాడు. ఏమిటి శివుని గురించినటువంటి విషయం మార్కండేయుడికి ఎందుకు తెలిసింది? పూర్వకాలంలో ఉన్నాడు మృగండ మహర్షి, ఆయనకి సంతానం లేదు. సంతానం కోసమని శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలి అంటే నాకు పుత్ర సంతానం కావాలి అన్నాడు. ఏం లాభం లేదు, ఈ జన్మలో నీ కొడుకులు పుట్టరు, పో అన్నాడు. అసలు నీ సంతాన యోగమే లేదు, పొమ్మన్నాడు. అయినా వదిలిపెట్టలో మహర్షి ఇంకా తపస్సు చేశాడు. సరే, మళ్ళీ ఈశ్వరుడు వచ్చి, ఇంతగా నువ్వు బతిమాలుతున్నావు కాబట్టి నేను ఇస్తానయ్యా వరం, నీకు ఒక కొడుకు పుడతాడు, వాడు అల్పాయుష్కుడు అవుతాడు, 13 సంవత్సరాల కల్లా 13-14 సంవత్సరాల కల్లా మరణిస్తాడు, పోయింతే నీకు వచ్చేది అన్నాడు. సరేను అన్నాడు. ఈ మార్కండేయుడు ఆశ్రమానికి వచ్చాడు. కాలక్రమేణా ఆయనకు శిశువు కలిగాడు. ఆయనకి ఈ మృగండ మహర్షి మార్కండేయుడు అని పేరు పెట్టేశాడు. మార్కండేయుడు క్రమంగా పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. 13 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. ఒక రోజున అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, వేదాంగాలు చదివేసుకున్నాడు, శాస్త్రాలనే చదువుకున్నాడు. అప్పటికే ఒక రోజు నారదుడి ఆశ్రమానికి వచ్చాడు. పిల్లవాడిని పిలిచి నమస్కారం పెట్టమన్నాడు మృగండ మహర్షి. మార్కండేయుడు నారదుడికి నమస్కారం చేశాడు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు నారదుడు. ఇప్పుడు ఈ మృగండ మహర్షి అడిగాడు, ఎలా సాధ్యం మహర్షి, గతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషివర్యులంతా ఇలాగే దీవించారు, ఇప్పుడు నువ్వు కూడా అలాగే అంటూ ఉన్నావు, కానీ స్వయంగా ఈశ్వరుడే చెప్పాడు వీడికి 14 సంవత్సరాలే ఆయుష్ ఉందని. ఇప్పుడు రేపటితో 13 సంవత్సరాలు నిండిపోయి 14వ సంవత్సరం వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా 1 సంవత్సరమే వీడికి ఆయుష్ ఉన్నది, మరి నువ్వు దీర్ఘాయుష్మంతుడివి అంటున్నావు, ఎలా జరుగుతుంది, వాడు దీర్ఘాయుష్మాన్ అంటే ఎలా జరుగుతుంది అన్నాడు. చూశాడు నారదుడు. వీడి శరీరంలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి అంగసాముద్రికం అంటారు దాన్ని. ఈ అంగసాముద్రికాన్ని బట్టి చూస్తే పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని కనిపిస్తోందయ్యా. నువ్వేమో ఆయన అల్పాయుష్కుడు అవుతాడు అని ఈశ్వరుడు చెప్పాడు అంటున్నావు. సరే, మనం ఏం చేయలేం కదా, ఈశ్వర వాక్యం అది. నువ్వు ఒక పని చేయి, సంవత్సర కాలం ఉంది ఇంకా, ఈ సంవత్సర కాలము కూడా శివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయమని చెప్పి నీ కొడుకుతో. అలా కనుక చేసినట్లయితే ఈశ్వరుడు బోళాశంకరుడు అని పేరు ఆయనకి. కాబట్టి ఆయన తప్పనిసరిగా కరుణిస్తాడు, నీ పిల్లవాడికి పూర్ణాయుష్ ఇస్తాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళి వాడిని తపస్సు చేయించు అన్నాడు. సరే, కుమారుడు వెంటనే బయలుదేరాడు. కృష్ణార్జునం సంకలో పెట్టుకున్నాడు, దండకమండలాలు తీసుకున్నాడు, వెంటనే బయలుదేరాడు అక్కడి నుంచి. ఎక్కడికి? గోదావరి తీరానికి వచ్చాడు. అక్కడ ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడ చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ క్షేత్రంలో కూర్చొని ప్రతిరోజు శివుణ్ణి ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. ఏమిటి ఆరాధన చేశాడు? అమృత పాశుపతము. అమృత పాశుపతం అది మహామృత్యుంజయానికి ముందు వెనక కూడా కొన్ని బీజాక్షరాలు కలిపి ఉంటాయి. దాన్ని నమ్మకంతో సంపుటీకరణం చేయటాన్ని అమృత పాశుపతము అని అంటారు. ఈ అమృత పాశుపతాన్ని చేశాడు.
అభిషేకం చేశాడు శివుడికి. ఎంతకాలం? సంవత్సరం పాటు. ఈ అభిషేకం రోజుకి 11 సార్లు చేశాడు. ఈ నమ్మకాన్ని 11 సార్లు చదవాలి. సంపుడీకరణం చేసే నమ్మకాన్ని. సంపుడీకరణ చేసినటువంటి నమ్మకము అంటే ఎంత నోరు తిరిగినటువంటి వాడికైనా కనీసం గంట సమయం పడుతుంది. చాలా సమయం పడుతుంది. అది 11 ఆవృత్తులు ఉదయం 6 గంటలకు మొదలు పెడితే సూర్యాస్తమానానికి పూర్తి అయితే చాలా గొప్ప. అటువంటి పాశుపతాన్ని ప్రతిరోజు చేశాడు సంవత్సరం పాటు. ఏం చేస్తాడు శివుడు? సచ్చినట్టు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా? ఆయుష్, దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తున్నాను పో అన్నాడు. అప్పుడు ఈశ్వరుణ్ణి ఆరాధించినటువంటి వాడై ఈయన ఆ శివతత్వ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అదే మాట ఇక్కడ చెప్పాడు. నేను శివతత్వ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకున్నానయ్యా, అదంతా నాకు బోధపడింది అన్నాడు. అందుకే ఈ జ్ఞానం వచ్చింది నాకు అన్నాడు. ఈ జ్ఞానం ఈ కారణం చేతనే వచ్చింది. ఈ విషయాన్ని చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ శివుడు అంటే ఎవరు? వేదంలో చెప్పినటువంటి రుద్రుడు. వేదంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు మూడోవాడు. వేదంలో చెప్పినటువంటి రుద్రుడే పురాణ కాలంలోకి వచ్చేటప్పటికీ శివుడు అయ్యాడు. ఆయనే ఈశ్వరుడు అని అంటారు. మనం చెప్పే శివుడు శాంతమూర్తి, వేదంలో ఉన్నటువంటి రుద్రుడు ఉగ్రమూర్తి. సరే, ఇప్పుడు ఈ ఈశ్వరుని ప్రార్థించాడు, చిరంజీవత్వాన్ని పొందాడు. ఈ దక్షిణామూర్తి ఎటువంటి వాడు అంటే శివుడి యొక్క స్వరూపమే దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఎట్లాంటి వాడు అంటే చిత్రం వడతరోరు మూలే వృద్ధ శిష్య గురురివ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడు ఈ దక్షిణామూర్తి. ఆయన చుట్టూ పర్యవేక్షించి ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎవరు? వృద్ధ శిష్యులంతా కూర్చున్నారు. వాళ్ళంతా వయసులో పెద్దవాళ్ళు. మధ్యలో చెట్టు కింద కూర్చున్నటువంటి వాడు గురువు గారు దక్షిణామూర్తి. ఆయన యువకుడు. వృద్ధ శిష్య గురురివ. పోనీ గురువు గారు ఏం చెప్తున్నాడయ్యా వాళ్ళందరికీ? గురోస్తు మౌనం వ్యాఖ్యానం. మాట్లాడకుండా కూర్చున్నాడు. ఇలా చిన్ముద్ర పెట్టి మాట్లాడకుండా కూర్చున్నాడు. శిష్యాస్తు చిన్న సంశయ. ఆయన ఏం చెప్పటం లేదు. చెప్పకపోయినప్పటికీ కూడా అందరికీ ఏం తెలుస్తోంది అంటే వాళ్ళ యొక్క అనుమానాలని తీరిపోయినట్లుగా వాళ్ళ ముఖాలన్నీ ఆ మహదానందంతో వెలిగిపోతూ ఉన్నాయి. ఆయన బోధించలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళ అనుమానాలు తీరిపోతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతోంది? దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటి అసలు ఇక్కడ అంటే, ఇక్కడ మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం విధానం వర్షిష్టాంతే వసదృష్టిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం మోయితవదనం దక్షిణామూర్తి మీడే. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు, వృద్ధులు అని చెప్పాం. మధ్యలో ఉన్నటువంటి గురువు గారు యువకుడు, వృద్ధ శిష్య గురురువ. వీళ్ళంతా తనని సేవిస్తూ ఉండగా గురోస్తు మౌనం వ్యాఖ్యానం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం విధానం. అది ఇక్కడ అసలు వీళ్ళంతా ఎందుకు వచ్చారండి ఇక్కడికి? పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి వచ్చారు. ఇక్కడ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఆ శిష్యులంతా చుట్టూ వచ్చి కూర్చున్నారు. ఈయనేం చేస్తున్నాడు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం విధానం, మౌనమే వ్యాఖ్యగా అలా కూర్చొని ఉన్నాడు. మరి మౌన వ్యాఖ్య ఏమి చెప్పకుండా ఇలా చూస్తూ కూర్చున్నాడు కదా. కూర్చుంటే వాళ్ళ యొక్క అనుమానాలని తీరిపోతాయా? తీరిపోయినాయి. వాళ్ళ అనుమానాలని తీరినట్టుగా వాళ్ళంతా కూడా ఆనందమైనటువంటి మూయితవదనం, ఆనందమైనటువంటి ముఖాలు పెట్టేశారు. వాళ్ళ ముఖంలో ఆనందం అనేది తాండవిస్తోంది. వాళ్ళ యొక్క ప్రశ్నలకి సమాధానం దొరికేసింది. అలా ఉన్నాడు ఈ దక్షిణామూర్తి. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి దీంట్లో
మౌన వ్యాఖ్య అని అంటూ ఉన్నాం. మౌన వ్యాఖ్య అంటే ఏమిటి అసలు ఇక్కడ? మౌన వ్యాఖ్య అంటే శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయంటే వాగింద్రియాన్ని కట్టడి చేయటం, నోటితో మాట్లాడకుండా ఉంటాయి మౌనము అని చెప్తున్నాయి. ఏ రకంగానూ మాట్లాడకుండా, నోటితో మాట్లాడకుండా ఉంటాం, ఇదే మౌనము అని అంటారు అంటున్నాయి. కానీ మౌనము అంటే ఏమిటి? మనోవాక్కాయ కర్మల చేత అది నువ్వు మౌనం వహించడం. నువ్వు నోటితో మాట్లాడకుండా ఉండటమే కాదు, మనస్సుతో కూడా నువ్వు ఏమీ ఇతరమైన ఆలోచనలు చేయకుండా అలా ఉండాలి, సమాధి స్థితిలో ఉండాలి. అప్పుడు అది మౌనం అనిపించుకుంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ మౌన వ్యాఖ్య అంటే ఏమిటి అంటే, ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆ వస్తువుకి, ఒక వస్తువుని గురించి చెప్పాలి మనం. ఆ వస్తువుకి ఓ పేరు ఉండాలి, ఓ రూపం ఉండాలి, ఓ గుణము అనేది ఉండాలి. ఉంటే దాని గురించి చెప్తాం మనం. రామరావణ సంగ్రామం మంచి తారాయి స్థాయిలో జరుగుతూ ఉన్నది. రావణ బ్రహ్మ తన సోదరుడైనటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపాడు అన్నాం. ఇప్పుడు కుంభకర్ణుడి గురించి 10 మాటలు చెప్పండి అన్నారు. మనకి ఆకారం కనిపిస్తోంది, కుంభకర్ణుడి యొక్క ఆకారం కనిపిస్తోంది, వాడి పేరు కనిపిస్తోంది, వాడి యొక్క గుణం ఏమిటి అనేది కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఏమవుతోంది, మనకి నామం కనిపిస్తోంది, రూపం కనిపిస్తోంది, గుణం కనిపిస్తోంది. ఇలా నామము, రూపము, గుణము ఇవన్నీ కలిగినటువంటి వాటిని గురించి అయితే మనం ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చెప్పవచ్చు. కానీ ఇవి ఏమీ లేనటువంటి దాని గురించి మనం ఏం చెప్తాం? అవేవి లేవు ఇక్కడ. పరబ్రహ్మకి నామరూపాలు ఏవి కూడా లేనటువంటిది, నిరాకారమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది. ఆకారం లేదు, రూపం లేదు, నామం లేదు, అస్తిత్వము అనేది లేదు. మరి ఏం చెప్పాలి దాని గురించి? ఏం చెప్పాలి? అందుకే దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు కాబట్టే మౌన వ్యాఖ్య, మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ కూర్చున్నాడు, చిన్ముద్రతో కూర్చున్నాడు. అయితే ఈయన ఆత్మారాముడు. ఈ విషయాన్నే గుర్తుపెట్టుకోవాలి. చిన్ముద్రలో కూర్చున్నాడు అంటే కేవలం కూర్చోవడం కాదు, ఆత్మారాముడు. తన ఆత్మయందు తానే రమిస్తూ ఉంటాడు, తన ఆత్మలో తానే క్రీడిస్తూ ఉంటాడు. అది ఆత్మారామత్వము అంటే. సమాధి స్థితిలో ఉన్నాడు. అది కూడా సమాధి 2 రకాలు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని. నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చొని ఉన్నాడు. ఎలా కూర్చున్నాడు? అది కూడా చిన్ముద్రతో. ఈ చెట్టు కింద కరకలిత చిన్ముద్రం, చేత్తో వేసినటువంటి చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర. జ్ఞానము అంటే ఏమిటి? పరాజ్ఞానము. భగవంతుడిని, పరమేశ్వరుని గురించి చెప్పే విషయమే అది పరాజ్ఞానము అని అంటాం. ఈ పరాజ్ఞానంలో ఇక్కడ చెప్తూ ఉన్నది ఏమిటి? జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. అలా అంటానికి ఇప్పుడు చిన్ముద్రకి దానికి సంబంధం ఏమిటి? ఈ చిన్ముద్రలో ఉన్నటువంటి చేతి ఉన్నటువంటి వేళల్లో ఈ తర్జని ఏమో జీవాత్మ, అంగుష్టమేమో పరమాత్మ. అంగుష్టయో పరమాత్మ, తర్జనియో జీవాత్మ. ఈ రెండింటి యొక్క అంగుష్టము, తర్జని, ఈ 2 వేళ్ళు కనుక ఇలా కలిపినట్లయితే ఇది పరమాత్మ, ఇది జీవాత్మ, ఈ 2 కలిసిపోయినాయి అంటే ఇదే మోక్షము. జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వము, ఏకీకృతం కావటమే దాన్నే మోక్షము అని అంటారు. అటువంటి మోక్షము, ఆ పరాజ్ఞానం అదే. జీవాత్మ పరమాత్మ 2 ఒకటే అని తెలియజేసే విషయమే పరాజ్ఞానము అన్నారు. చాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువు తన తండ్రి అయినటువంటి ఉద్దాలక మహర్షి చెప్తూ ఉన్నాడు, ఆకాశంలో సూర్యుడు దివ్యమైనటువంటి కాంతులతో ప్రసరిస్తూ ఉన్నాడయ్యా. ఆ సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నదయ్యా. ఓ శ్వేతకేతు, తత్వం మసి, అదే నువ్వై ఉన్నావు. నువ్వు అంటే ఎవరో వేరుగా లేదు, ఆ పరమేశ్వర తత్వమే నువ్వు అని చెప్తూ ఉన్నాడు.
కాబట్టి ఇక్కడ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, ఇటువంటి మధ్యన తేడా అనేది ఏదీ లేదు. అందుకే ముండకోపనిషత్తులు కూడా చెప్పాడు చూడండి, ద్వాసుపర్ణ అని. అంటే సంసారము అనేటటువంటి వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. జీవాత్మ ఏమో దొరికినటువంటి కాయలు పళ్ళు తింటూ ఉన్నది, పరమాత్మ ఏమీ లేకుండా చూస్తూ కూర్చున్నది. ఎందుకు అంటే జీవాత్మ కర్మ చేస్తోంది, ఆ కర్మ ఫలితాలు తాను అనుభవిస్తోంది. అదే పరమాత్మ అయితే ఏ కర్మ చేయదు, ఏ రకమైనటువంటి ఫలితాలు కూడా దానికి ఉండవు, అందుకని అనుభవించటం లేదు. మరి ఈ రెండు వేరు వేరా అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటే. మరి రెండు ఒకటైతే వేరువేరుగా ఎందుకు కనిపిస్తున్నాయ్యా? నీ యొక్క అజ్ఞానం చేత. నీ అజ్ఞానం కనుక పటాపంచలు అయిపోయినట్లయితే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోతాయి. అప్పుడు ఉండేది ఇంకా అక్కడ ఒకటి, అదే పరమేశ్వర తత్వము, పరబ్రహ్మ, అదే బ్రహ్మము. కాబట్టి చరాచర జగత్తంతా ఒక్కటే, అదే ఇక్కడ చెప్తూ ఉన్నది. ఇందాక మొట్టమొదటి శ్లోకంలో భగవాన్ శంకర భగవత్పాదులు వారు చెప్పింది అది. ఏమంటాడు? వేదాంత నిర్ణిమాస్తత్వం ఏకం ఉద్ఘోషయంతి తం. మిగిలేది ఒక్కటేనయ్యా, పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉంటుంది, ఇంకేమీ లేదు అసలు ఈ జగత్తులో అనే చెప్పాడు. అదే విషయాన్ని ఇప్పుడు ఈ ఉపనిషత్తులు అన్నీ కూడా ఘోష పెడుతూ ఉన్నాయి.